అందరికీ నమస్కారం. ఈరోజు ఎరువుల కోసం పోరాటం చేస్తున్న రైతులను అన్యాయంగా అక్రమంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేయడం, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరమైన స్థితి ఇప్పుడు ఉంటుంది. ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యం నడుస్తుందా తెలియని పరిస్థితిలో ప్రజలు గగ్గోలు పడుతున్నారు. వాళ్ళకి అవసరమైన ఎరువుల కోసం ఉద్యమం చేస్తుంటే వాళ్ళని రైతుల్లో కాకుండా ఒక దోపిడీ దొంగలుగానో మనుషులుగా కాకుండా కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న వీళ్ళని ఏమనాలో కూడా అర్థం అవడం లేదు. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటారు, మన భారతదేశం అన్నపూర్ణ అంటారు. కానీ ఇక్కడ రైతులు పండించే పంట కోసం రైతులు ఎరువులు అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో, ఏం చేయాలో తెలియదు. మీరు చేస్తున్న పాలనలో నారావారి పాలన, రాక్షస పాలనలాగా ఉంది. కనుక మీరు రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు. మీకు కష్టమైతే విడిచిపెట్టేయండి. ఎందుకు రైతులకు ఇబ్బంది పడుతున్నారు? అలాంటి పరిస్థితి వస్తే రైతులు ఇంకా రోడ్డు ఎక్కితే అన్నపూర్ణ ప్రతి రైతు కూడా అధోగతి పాలైతే అన్నం ఎవరు పడతారు? ఇప్పటికే పంటలు పండించడానికి రైతులు సముద్రంగా లేరు. అలాంటి పరిస్థితిని మీరు చేస్తున్నది చాలా అన్యాయం, అక్రమం. ఇలాంటి అరెస్టులు చేస్తే మీరు ఈరోజు మీకు అధికారం ఉందని ఏదో చేస్తారు, కానీ రానున్న రోజుల్లో అధికారం పోయిన తర్వాత ఏమవుతుంది? కనుక ప్రపంచం మొత్తం కూడా ఒక్కటి కోసం చూస్తుంది భారతదేశం. అలాంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత నీచంగా ఘోరాతి ఘోరంగా పాలన చేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చడం ఈ ప్రభుత్వం ఉంటేంత ఊడిపోతంత. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఓట్లేయలేదు. ఏదో మోసం చేసి గెలిచాం కదా, మోసం చేసి పాలన చేసి అవుతుంది అంటారా? అవ్వదు. ప్రజలకు అందరికీ తెలిసింది. మీరు చేసిన ప్రతి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా బుద్ధి చెప్పక మానరు. మీ ప్రభుత్వం అధోగతి పాలు అవుతుంది. కనుక మీరందరూ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రైతులకు న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రజలు పోరాటం చేస్తుంటే వాళ్ళని దొంగలుగా, దోపిడి దొంగలుగా, నేరస్తులుగా హత్యా రాజకీయాలు చేస్తున్న మీకందరికీ ఏమన్నా కూడా అర్థం లేదు. కనుక మీరందరూ కూడా ప్రజలకు ఒకటే విన్నపం చేస్తున్నాం. మనకి అన్నం పెట్టే రైతన్నకి ఏ రోజైతే కష్టం వస్తుందో అది ఒక రైతు కుటుంబానికి కాదు, యావత్ భారతదేశానికి కష్టం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ రైతుకి కాదు, ప్రతి ఒక్క రైతు కూడా ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఏ రైతు కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తను చేసిన కష్టాన్ని నమ్ముకొని ఎండనగా ఓననగా కష్టపడుతుంటే వారికి సరైన సమయంలో సరైన విత్తనాలు ఇవ్వడం లేదు. ఆర్బీకే ద్వారా ఇంత మంచి పని చేసిన ఆర్బీకే ద్వారా ఎరువులు ఇవ్వకుండా ఏదో మాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాము, బ్లాక్లో అమ్ముకుంటామంటే రైతులకు ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు కడిపి మోపుడవుతుంది. అలాంటి టైంలో కూడా మీరు రైతులకు న్యాయం చేయకపోతే ఏంటవుతుంది? కనుక మీరందరూ కూడా ప్రజలకందరికీ విన్నపం, రైతు ఉంటేనే మన రాజ్యం. జై హింద్.